హాయ్ సినిమా లవర్స్, ఈరోజు థగ్ లైఫ్ సినిమా చూశాను. కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నా ఒపీనియన్ని ఆనెస్ట్గా మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే సినిమా నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. దీనికి రీజన్ నెంబర్ 1, ప్రిడిక్టబుల్ ప్లాట్. అంటే కథ చాలా రొటీన్గా ఎవరైనా సరే గెస్ చేసేయచ్చు అన్నట్టు జనరిక్గా ఉంది. అసలు నాయకుడి తర్వాత మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు కలిసి సినిమా చేస్తున్నారంటేనే ఒక రేంజ్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ థగ్ లైఫ్లో రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ చాలా బేసిక్ ఉంటాయి. అంటే ట్రైలర్లో చూపించినట్టే సినిమాలో కూడా ఒక గ్యాంగ్స్టర్కి అతని దగ్గర పెరిగినటువంటి ఒక కుర్రోడికి మధ్య వార్ మొదలవుద్ది. అదే సినిమా మొత్తం సాగుద్ది. యాక్చువల్గా ఈ థగ్ లైఫ్ ట్రైలర్ చూడకపోయినా సరే సినిమాలో నెక్స్ట్ సీన్ ఏంటో ఈజీగా గెస్ చేసేయచ్చు. అసలు మరీ అంత బేసిక్ లెవెల్లో ఎలా రాసుకున్నారో నాకైతే నిజంగా అర్థం కాలేదు. నిజానికి ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాలు వర్కౌట్ అవ్వాలంటే మరీ బీభత్సమైన ట్విస్ట్లు, యాక్షన్ సీక్వెన్స్లు ఇవే ఉండాలి అన్న రూల్ ఎక్కడా లేదు. రైటింగ్ బాగాలేదు అంటే ఇక్కడ నా ఉద్దేశం క్యారెక్టరైజేషన్ని సరిగ్గా క్రియేట్ చేసుకోలేదు. సపోజ్ మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరూ కలిసి క్రియేట్ చేసినటువంటి క్లాసిక్ నాయకుడు సినిమాని తీసుకోండి. ఇందులో కూడా కథపరంగా చూసుకుంటే బీభత్సమైన అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లే ఉండవు. కానీ నాయకుడు సినిమాలో శక్తివేల్ నాయకర్ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది. అతని ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ, తన దగ్గర పనిచేసేటువంటి క్యారెక్టర్లు కానీ అన్నీ కూడా డ్రామాకి తగ్గట్టు స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే జస్ట్ ఆ నాయకన్ సినిమాలోని హీరో పేరుని మాత్రమే ఈ థగ్ లైఫ్ సినిమాలో రీక్రియేట్ చేశారు. పేరు ఓకే కానీ దానికి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ని, డ్రామాని, డెప్త్ని మాత్రం మిస్ చేశారు. ఎనీవే, లెట్స్ మూవ్ ఆన్ టు ద సాడ్ పార్ట్. లెజెండ్స్ మాత్రం వాళ్ళ మార్క్ని మిస్ చేశారు. ఇక్కడ లెజెండ్స్ ఎవరో తెలుసు కదా, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు. ఆల్రెడీ థగ్ లైఫ్ సినిమా చూసిన వాళ్ళకి, అస్సలు నచ్చక చిరాకు వచ్చిన వాళ్ళకి వీళ్ళని లెజెండ్స్ అన్నందుకు కోపం రావచ్చు. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ దేర్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఒక బ్యాడ్ మూవీ చూసిన తర్వాత ఆ ఆఫ్టర్ టేస్ట్ అనేది ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరీ ఎక్కువ చేస్తున్నాను, ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకోకండి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే నా చిన్నప్పుడు చూసినటువంటి మణిరత్నం గారి సినిమాలు, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్లు, ముఖ్యంగా కమల్ హాసన్ గారు స్క్రీన్ రైటర్గా రాసినటువంటి కథలు, ఇవన్నీ కూడా నేను అప్పట్లో సినిమాలు చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసినాయి. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ నా సినిమా జర్నీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అయితే థగ్ లైఫ్లో మాత్రం వీళ్ళ వర్క్ పాత క్లాసిక్స్ని కాదు కదా, కనీసం డీసెంట్ లెవెల్లో కూడా ఎంగేజ్ చేయలేకపోయింది. అఫ్కోర్స్ టెక్నికల్గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది. అక్కడక్కడ ఒక 2-3 సీన్లలో మణిరత్నం మార్క్ స్టేజింగ్ అనిపిస్తుంది. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ రైటింగ్లో దమ్ము లేక పైకి తేలిపోయినట్టు అనిపించింది. నెక్స్ట్, సినిమా కనెక్ట్ అవ్వలేదనడానికి మరో రీజన్ నెంబర్ 3, ఎక్సలెంట్ ఆన్సంబుల్ కాస్ట్ బట్ క్లూలెస్ పర్ఫార్మెన్సెస్. థగ్ లైఫ్ సినిమాలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారు. అభిరామి గారు, త్రిష, జోజు జార్జ్, నాజర్ గారు, తనికల బర్ని గారు, హిందీ నుండి కూడా అలీ ఫజల్, రాజ్శ్రీ దేశ్పాండే, ఇలా చాలామంది ఉన్నారు. కానీ సరైన సాలిడ్ రైటింగ్ లేక వీళ్ళ రోల్సే కాదు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు కూడా షాలోగా అనిపిస్తాయి. ఇక ఫైనల్గా సినిమా మొత్తం చూశాక నా మైండ్లో ఒకే ఒక్క క్వశ్చన్ రైజ్ అయింది. అంటే ఎక్సలెన్స్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అసలు క్రియేటివిటీ అనేది ఫేడ్ అవుట్ అవ్వడం, స్టోరీ టెల్లింగ్లో అవుట్డేట్ అయిపోవడం, ఇవన్నీ నిజంగానే జరుగుతాయనే డౌట్ వచ్చింది. ఎందుకంటే 90స్లో అద్భుతమైన సినిమాలు ఇచ్చినటువంటి శంకర్ గారు, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారితో ఇలాంటి వీక్ సినిమాలు ఇస్తుంటే ఫిల్మ్ మేకర్స్లో కూడా జనరేషన్ గ్యాప్ అనేది స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందేమో అన్న డౌట్ వచ్చింది. అంటే ఒక గ్యాంగ్స్టర్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు రిలేషన్షిప్స్ని కూడా చూపించాలి అనుకోవడం మంచి ఆలోచనే. కానీ థగ్ లైఫ్ మాత్రం 2.5 hours డ్యూరేషన్లో నన్ను సరిగ్గా ఎంగేజ్ చేయలేకపోయింది. అలాగని చెప్పి జస్ట్ ఈ ఒక్క సినిమాతోనే మణిరత్నం గారిని, కమల్ హాసన్ గారిని తక్కువ చేయాలనో లేదా తీసిపడేయాలనో నా ఉద్దేశం కాదు. ఫెయిల్యూర్ నుండి నేర్చుకుని బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు వీళ్ళ కెరీర్లో చాలా ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక ఆడియన్స్ మెంబర్గా నా లైఫ్లో పర్సనల్గా ఎక్కువ ఇంపాక్ట్ చూపించినటువంటి క్రియేటర్స్ వీళ్ళిద్దరూ. సో సినిమాలతో, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఆ రెస్పెక్ట్ అయితే ఎప్పటికీ అలానే ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే కొంచెం మంచి సినిమా తీసుంటే ఇంకా బాగుండేది. ఎనీవే, మూవీ లవర్స్, మీరు గనక థగ్ లైఫ్ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.